నమస్తే, నేను సిరి. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రెండింగ్ మీమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ట్రెండింగ్ మీమ్స్ ఏంటో చూసేద్దాం. నా సన్మానం ఏదో చేసేస్తే నేను బెంగళూరు పోతా. మొన్న జూన్ చేసేసినాం కదన్నా. సో అది ఏదైతే ఉందో ఎలక్షన్స్ టైంలో మనం చూపెట్టినాం కదా. సో ఆయనకి 11 సీట్లు ఇచ్చేసి సో ఆయన పక్క కూర్చోమని చెప్పినాం. సో అదనమాట దీని ఈ మీమ్ అర్థం. అండ్ ఇక్కడ చూస్తే ఏంటి 11 మందిని ఫీల్డ్ లోకి దింపుతారా? మీరు గొడ్డలతో తప్ప బ్యాట్లు బాళ్ళతో ఆడలేరు. మీరు కాదులేండి, వెళ్ళండి. మీకు ఈ సినిమా గుర్తుండే ఉంటది, ఈ సీన్ కూడా గుర్తుండే ఉంటది. అతడు సినిమాలో విశ్వనాథ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ సీన్. సో దాని గురించి అంటే ఆ సీన్ ని ఇక్కడ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని ఇందులోకి దింపుతారు, ఏదైతే ఉందో ఫీల్డ్ లోకి దింపుతారు అని చెప్పేసి ఉందో అది జరగని పని. ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా వరకు వెనకాల 11 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు అయితే అసెంబ్లీకి అయితే అటెండ్ అవ్వలేదు. సో వీళ్ళు అసలు ఇంకేం చేస్తారని చెప్పేసి ఒక మీమ్ అయితే హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండర్ వరల్డ్ సినిమాలు తీసిన వ్యక్తి అండర్ గ్రౌండ్ వెళ్ళాడని సమాచారం. సో ఏదైతే ఆర్జీవి గారి మీద కేసు నమోదైందో ఆ కేసు నమోదైనప్పటి నుంచి విచారణకి హాజరు కావాలని పోలీసులు ఎంత అడుగుతున్నా కూడా ఆఖరికి హైదరాబాద్ లో ఏదైతే తన స్థావరం, ఏదైతే తన డెన్ అని ఆర్జీవి డెన్ అని అయితే ఏదైతే ఉందో దాని దగ్గర కూడా ఏపీ పోలీసులు వచ్చినా కూడా ఆయన అయితే చిక్కకుండా తిరుగుతున్నాడు. ఒకసారి ఏమో కోయంబత్తూర్ అంటున్నారు, ఇంకోసారి ఏమో ఇంకొక సినీ ప్రముఖుల దగ్గర ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎన్ని మాట్లాడిన ఆర్జీవి నా సినిమాలు నా ఇష్టం, నేను నా ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తాను, మీకు చూడాలనిపిస్తే చూడండి లేకపోతే లేదు అని చెప్పిన ఆర్జీవి ఈ రోజు మరి ఎందుకు అరెస్ట్ అంటే భయపడుతున్నాడు, ఎందుకు ఇట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు? విచారణకి హాజరు అవ్వచ్చు కదా. సో ఈ మీమ్ అలా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే చెల్లికి ఆస్తి ఇచ్చే అన్నలు ఉంటారు, డబ్బు బంగారం ఇచ్చే అన్నలు ఉంటారు, నేను 3వ రకం, చెల్లి మీదే అక్రమ సంబంధాలు నిందలు వేస్తా. సో ఇది ఎవరి గురించి అంటున్నారో దేని గురించి అంటున్నారో మనకు తెలిసిందే. చాలా రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయో చూసిందే. దీని మీద ఇక్కడ హైదరాబాద్ లో అయితే షర్మిల గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి. అండ్ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ అనే ప్లేయర్ ని 1750 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసిన అదాని గ్రూప్ పేటిఎంస్. అట్లుంటది మరి అన్నతోటి. మనకు తెలిసిందే కదా, అక్కడ అమెరికాలో అదాని సోలార్ పవర్ దాని కోసం అక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారనమాట. 1750 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది ఎఫ్బిఐ విచారణ తేలింది. వాళ్ళు ఏదైతే ఉంటుందో అందులో పొందపరచడం కూడా జరిగింది ఆయన పేరుని. అండ్ ఇక్కడ చూస్తే లంచంగా వచ్చిన 1750 కోట్లని ఏం చేసావు జగన్ అన్న అంటే ఇక్కడ అన్నయ్య అనమాట. ఆ డబ్బులే కదరా వై నాట్ 175 అనుకుంటూ 175 నియోజకవర్గాల్లోకి తలా 10 పంపాను. ఇదండి ఈ మేమైతే చాలా కరెక్ట్ గా వై నాట్ 175 అప్పట్లో ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అదే మాట మాట్లాడారు. అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన వై నాట్ 175 ఖచ్చితంగా 175 నియోజకవర్గాలలో గెలుస్తా అని చెప్పిన మనిషి. తర్వాత ఏమైందో మనం చూసాము. 1750 ఏదైతే ఉందో ఇక్కడ 175 ఏదైతే ఉందో కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఒక మీమ్ అయితే క్రియేట్ చేసేసి హల్చల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే దువ్వాడ శ్రీనివాస్, ఈయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటివి చేశారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు అనేది కూడా మనకు తెలిసిందే. తను అంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదంట. సో ఇక్కడ ఏంటంటే కరెక్టే, మొన్నే కూతురు మీదకి రాడ్లేసుకొని వెళ్ళాడు ఒక నీచుడు. నిజమే కదా. అది ఏదైతే వీళ్ళ దువ్వాడ ఇంకా ఒక ఎవరు దివ్వల మాధురి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రతి ఒక్క యూట్యూబ్ లో మనం చూసాము, న్యూస్ లో చూసాము, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా చూసాము. ఇప్పుడు ఏదో సినిమా కూడా తీస్తా అంటున్నారు. వీళ్ళు చేసే తప్పు అని వాళ్ళ సొంత కూతురు ఇంటి దగ్గరికి వెళ్తే తనని కొట్టే ప్రయత్నమే చేశారు. సో ఇలాంటి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో మహిళలకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ గొప్పతనం అని మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే కనకదాస జయంతి అని కనకదాస గారి గెటప్ వేశాడు. వేమన జయంతి రోజు మరి వేమన గారి గెటప్ వేస్తాడా ఏంటి? సో ఇది కొంచెం కామెడీగా చేశారనమాట. సో ఎవరి జయంతి అయితే వాళ్ళకి తగ్గట్టు మారిపోతాడా జగన్ అని చెప్పేసి మరి ఉంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఒక కామెడీ వేలనగా తీసుకోవాలి మనం. అండ్ ఇక్కడ చూస్తే
జగన్. ఇక్కడ చూస్తే సీమరాజా ఇంకా చంద్రబాబు నాయుడు గారు. సీమరాజా గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో అసలు వైసీపీ పార్టీ గురించి అసలు ఎవ్వరు ప్రచారం చేయని విధంగా తన ఒక స్పెషల్ ఎజెండా, అంటే తనకంటూ ఒక సపరేట్ ట్రాక్ ని తీసుకొని తను ఎలాంటి వీడియోస్ చేస్తాడో మనం అందరం చూసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, సీమరాజా నువ్వు కూడా నన్ను వదిలేసి పోతున్నావా అని జగన్ ఏడుస్తున్నట్టు ఒక మీమ్ కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే, ఏంట్రా ఈ నెల కిరాణా సామాన్ల లిస్ట్ లో 4 సెంటు బాటిల్ రాసావు, చలికాలం మొదలైంది కదా, స్నానం చేయడం కష్టంగా ఉంది ఇక్కడ. సో అదనమాట, నిజంగా వింటర్ సీజన్ లో అసలు నిద్ర లేవడం, స్నానం చేయడం ఎంత బద్ధకంగా ఉంటుందో మనకు తెలిసిందే. అస్సలు అంటే అస్సలు కుదరని పని స్నానం అనేది. చాలా వరకు ఇబ్బంది పడుతూ లేస్తూ కష్టం పడుతూ ఈ చలికాలంలో అయితే ఈ చలికాలాన్ని ఇట్లా గడిపేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది నిజంగానే స్నానం చేయకుండా ఇలా సెంటు బాటిళ్లతో కూడా వాళ్ళ పని కానిస్తారనమాట. సో ఇది కూడా ఈ క్లైమేట్ కి, ఈ సీజన్ కి మ్యాచ్ ఏమేమన్నమాట. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా. సో ఈయన మనకు తెలిసిందే, ప్రముఖ రైటర్, డైరెక్టర్ పోసాని కృష్ణమౌళి గారు. ఈయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. చాలా గొప్ప గొప్ప సినిమాలకి ఆయన రైటర్ గా పనిచేసే, ఆయన డైలాగ్స్ కూడా చాలా ఫేమస్. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు అరెస్టులని ఆయన సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రెస్ ముందు మాట్లాడిన మాటలు కావచ్చు, ఈ రోజు తన స్థాయిని తనంతట తానే దిగజార్చుకున్నాడు అని అనుకోవచ్చు. దీంతో ఇప్పుడైతే ఏంటంటే, పట్టు నువ్వెంత కాక పట్టినా నిన్ను జైల్లో వేయకుండా ఉండరు రోయ్. సో ఏదైతే ఇప్పుడు ఆర్జీవి గారిని చూసుకున్నా, పోసాని కృష్ణమౌళి గారిని చూసుకున్నా, వాళ్ళకి ఉన్న విలువని, వాళ్ళకి ఏదైతే ప్రజల నుంచి వచ్చే గౌరవాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకున్నారని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీడియా ఉంది కదా, మన చేతిలో మీడియా ఉంది, లేకపోతే ఇంకా మనం ఇప్పుడు స్టార్స్ ని కదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమే కావచ్చు. అది మహిళలని కూడా చూడకుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడమే కావచ్చు. ఏదైతే అసలు మాట్లాడని భాష ఉంటుందో ఆ భాష కూడా మాట్లాడడం, అసభ్యకరమైన దూషణ చేయడం అనేది వీళ్ళ నుంచి చూసాం. వీళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు దీని తర్వాత చాలా మంది వ్యతిరేకులు కూడా అయ్యారు. సో చూడాలి మరి ఆర్జీవి గారిని, పోసాని గారిని మరి అరెస్ట్ చేస్తారా, వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారా లేదా అనేది అయితే అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఎవరికి ₹1 లంచం ఇవ్వకూడదు, మొత్తం నువ్వే తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముందిలే. నిజమే కదా, 1750 కోట్లు అంటే అసలు మామూలు విషయం కాదు. ఇన్ని అంటే 4 రాష్ట్రాలలో జరిగితే, 4 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో మొత్తం దీని గురించి జరిగితే అక్కడ తీసుకున్న వాళ్ళలో అధిక మొత్తంలో 1750 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అది ఏంటంటే ఇప్పటివరకు చూస్తుంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నీ ఒకెత్తైతే ఈ ఒక్కటి మాత్రం చాలా ఇదిగా కనబడుతుంది. ఇక్కడ అసలు అక్కడ గౌతమ్ అదాని దాని గురించి, ఇక్కడ సోలార్ పవర్ దాని గురించి లంచాలు తీసుకోవడం. అండ్ ఇంకొకటి చూస్తుంటే ఏపీలో ఈ 5 సంవత్సరాలలో 9 సార్ల కంటే పైననే కరెంట్ రేట్లను పెంచారు. సో అప్పుడే జనాలు కొంచెం గ్రహించాల్సింది, మరి తెలీదు. సో ఇది చూడాలి, మరి ఇక్కడ అరెస్ట్ అవుతాడా, ఆయన అక్కడ అరెస్ట్ అవుతాడా, ఏ జైల్లో ఉంటాడు అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే హలో A1 ఇండియాలో 6093 తన నంబర్ అన్నమాట, జైల్లో ఉన్నప్పుడు నంబర్. మరి అమెరికాలో నీ నంబర్ ఎంత? నిజంగానే అసలు ఏం జరిగింది ఏపీలో గత 5 సంవత్సరాలలో మొత్తం కూడా చూసుకున్నట్టయితే అక్రమాలు, అవినీతి, ఇంకా కుంభకోణాలు ఇవే సరిపోయినాయి. లంచాలు తీసుకోవడం ఇదే సరిపోయింది మొత్తం 5 సంవత్సరాలలో. సో మరి ఇలాంటి అరెస్టులు జరుగుతాయనేది చూడాలి. ఇక్కడ చూస్తే, నేను ఓడిపోవడానికి, మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం సేవించే వాళ్ళే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సో ఇక్కడ చూస్తే ఇది మరీ బాగుంది, చేయాల్సిన ఏదో పనులన్నీ చేసి ఇప్పుడు మా మీద పడి ఏడుస్తున్నారేంటి. సో వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మేము ఓడిపోవడానికి కారణం అని చెప్పి ఊరికే వాళ్ళ మీద నిందలేస్తున్నారు. సో ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం గెలవాలంటే ఫస్ట్ ప్రజల్ని గెలవాలి, అది తెలుసుకుంటే మంచిది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం, శరమామూలే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మంగళవారం వార్తలు వడ్డిస్తున్న యాచ్కి. ఎప్పుడు కూడా మనం చూస్తే ఇక్కడ ఏపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అదే ఈవీఎంల అది. అండ్ అక్కడ అమెరికాలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడిండు. ఈవీఎంల గురించి ఎట్లా అంటే ఈవీఎంస్ చేయబట్టే తన పార్టీ ఓడిపోయిందని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా ఈవీఎంలు చేయబట్టే వాళ్ళ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి చూడాలి.
అండ్ ఇక్కడ చూసినట్టయితే అన్నయ్య ఏదో ఒక ఉపాయం చెప్పి నన్ను ఈ స్కామ్ నుండి గట్టింకిచ్చు నాన్న, నువ్వు కూడా నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా నాన్న. సో వాళ్ళ నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి జగన్ మామయ్య ఏదైతే బాధపడుతున్నట్టు ఇక్కడ ఒక మేము కూడా చాలా హల్చల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది నిజంగా టెక్నాలజీ ప్రమోట్ చేస్తూ ఇండియాలోని సీఎం అంటూ చంద్రబాబుని కీర్తించి న్యూయార్క్ టైమ్స్, ఇది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో న్యూయార్క్ టైమ్స్ అప్పుడు ప్రచురింపబడింది. అండ్ ఇప్పుడు చూస్తే 1750 కోట్ల లంచం తీసుకొని అమెరికా ప్రభుత్వం ఏజెన్సీకి దొరికిపోయిన జగన్. ఇక్కడ చూస్తే బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగానే మన రాష్ట్ర ఖ్యాతిని పెంచేలాగా ఒకసారి న్యూస్ లో వస్తే ఇంకొకసారి మన రాష్ట్ర ఖ్యాతిని అంటే కిందికి పాతాళంలోకి తొక్కేసిన న్యూస్లు కూడా వస్తున్నాయి. సో ఇదే మన రాష్ట్ర పరిస్థితి. అండ్ ఇక్కడ చూస్తే జగన్ రెడ్డి మెడకు అదానీ స్కామ్, సెకీతో ఏపీ ఒప్పందం కుదరడానికి 1750 కోట్ల రూపాయలు, ఏపీలోని టాప్ నాయకుడికి అదానీ లంచం ఇచ్చినట్టు కోర్టుకి తెలిపిన అమెరికా ప్రభుత్వం. జగన్ అన్న అంటే నేషనల్ లెవెల్ క్రిమినల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. ఏదైతే పుష్ప 2లో తెలిసిందే కదా, సో ఇది ఇక్కడ ఈయనకు కూడా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే లంచాలు ఎవరైనా తీసుకుంటారు, ఇక్కడ లంచం తీసుకొని విదేశాల్లో పట్టుబడతాడు చూడు, వాడే గొప్ప. ఏపీలో లంచం తీసుకొని మరి ఇప్పుడు ఎవ్వే విచారణలో తెలిపోయింది కదా, సో అదనమాట. రేపు మాపు అరెస్ట్ కూడా ఉంటుంది అంటారు, మరి చూడాలి. అండ్ ఇక్కడ చూస్తే ఏపీని గ్లోబల్ కార్పొరేషన్ మ్యాప్ లో పెట్టిన జగన్. ఏపీ ప్రజలు, నువ్వు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడే అర్థం చేసుకోవాల్సింది వీడిడే మిస్టేక్. ఇందాక మనం నేను చెప్పినట్టు 9 టైమ్స్ అక్కడ ఒక కరెంట్ రేట్ ని పెంచడం జరిగింది. మరి అది ఎలా సాధ్యమైందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. సో ఇది ఇవాల్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రెండీ మీమ్స్. సో మరొకసారి కూడా అంటే మరికొన్ని కొత్త మీమ్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.